దుర్యోధనుడు ఒకటే అడిగాడు, నా తమ్ముళ్ళు చనిపోయారు, నా వైపు విశేష జననష్టం జరిగింది, మా మేనమామలు చనిపోయారు, కర్ణుడి యొక్క తమ్ముళ్ళు చనిపోయారు, కర్ణుడి యొక్క ప్రధానమైన బంధువులు చనిపోయారు ఇవాళ యుద్ధంలో, ఇంతమంది నన్ను నమ్ముకొని వచ్చారు ద్రోణాచార్య, నా నమ్మకం మీ మీద పెట్టాను, అంటే మిమ్మల్ని నమ్ముకొని ఈ కౌరవ సైన్యం మొత్తం యుద్ధం చేస్తుంటే మమ్మల్ని కాపాడాల్సిన ధర్మం మీదే, కాబట్టి మీరేం చేస్తారో తెలీదు, 13వ రోజు మన వైపు యుద్ధంలో విజయం ఉండి మీరు మీ యొక్క ప్రతిభని పూర్తిగా వాడితే మాకు విజయం చేకూరుతుందన్న ఆశ నమ్మకం మాకింకా ఉన్నాయి, కాబట్టి మేమందరం మా యొక్క నమ్మకాన్ని మీ మీద పెట్టాము, మిమ్మల్ని అర్జిస్తున్నాం, కాబట్టి మీరు 13వ రోజు యుద్ధంలో భీకరమైన స్ట్రాటజీలు అద్భుతమైన యుద్ధము చేసి మమ్మల్ని గెలిపించ ప్రార్థన అని చేజోడించి ద్రోణాచార్యుల వారిని చాలా కఠినంగా మాట్లాడుతూ అడిగాడు దుర్యోధనుడు. ఇక ద్రోణాచార్యుడికి కూడా తప్పేటట్టుగా లేదు, ఎందుకంటే దుర్యోధనుడు అడిగిన దాంట్లో కూడా ఎంతో కొంత లాజిక్ ఉంది. అతని వైపు విశేషమైన జననష్టము జరుగుతుంది, వాళ్ళ బంధువులు పడిపోతున్నారు, దుర్యోధనుడు తమ్ముళ్ళు చచ్చిపోతున్నారు, కాబట్టి ఎంతైనా యుద్ధానికి వచ్చాం కాబట్టి యుద్ధ ధర్మాన్ని మేము పాటించాలి అని ద్రోణాచార్యుడు వాడు సరే ఈ 13వ రోజు యుద్ధంలో నేను నా యొక్క పూర్తి ప్రతిభని ఆల్రెడీ రోజు చూపిస్తూనే ఉన్నాను, ఇక 13వ రోజు ఇంకా నా యొక్క కంప్లీట్ స్ట్రాటజీని నీకు చూపిస్తాను దుర్యోధన, అదే కాక ఈ సంక్షప్తకులని ఖచ్చితంగా వారి యొక్క బలాన్ని ఇంకా పెంచి అర్జునుడిని కృష్ణుణ్ణి అక్కడి నుంచి దూరంగా తీసుకొని వెళ్ళవలసినదిగా నా యొక్క ఆదేశం అనగానే వీడిరువురు అంటే దుర్యోధనుడు ద్రోణాచార్యులు వారి సంవాదం మధ్యలోకి ఈ త్రిగర్త సామ్రాజ్యాధీశుడైన సుశర్మ వచ్చి, నాకు ఇంకా కొంచెం బలగం కావాలి దుర్యోధన, ఇవాళ మేము చాలాసేపు ఆ కృష్ణార్జునులను నిగ్రహించే ప్రయత్నం చేశాం, కానీ అర్జునుడిని నిగ్రహించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, కాబట్టి నాకు ఇంకొంచెం బలాన్ని నువ్వు ఇచ్చినట్లయితే నేను ఇంకా విశేషంగా కృష్ణార్జునులను నిగ్రహించడమే కాకుండా ఇవాళ నేను ఇంకా దూరంగా తీసుకువెళ్ళి ఆ కృష్ణార్జునులను నిగ్రహిస్తాను, మీ యొక్క పగడ్బందీ స్ట్రాటజీని మీరు వేయవలసినది అనగానే ఆ దుర్యోధనుడు ఇంకా కొన్ని బలాలని, ఇంకా కొంచెం సైన్యాన్ని, ఆ సైనిక బలగాలని, ఇంకొన్ని వేల గజాలని, కొన్ని వేల గుర్రాలని, రథాలని అన్నీ కూడా ఈ సంక్షప్తకులు అనే ఈ యొక్క వారికి ఇవ్వటం జరిగింది.